Are you excited for the prom? Yes. ఈరోజు ఐరా ప్రామ్, ఫస్ట్ ప్రామ్, ప్రీకే ప్రామ్. సో ఈరోజు కోసం ఐరా స్పెషల్ ఒక డ్రెస్ కొనుక్కుంది, ప్రిన్సెస్ షూస్ కొనుక్కుంది. ఇంకా I got golden ones that have sparkles. she got golden ones and ఈ బాబు కూడా షూస్ కొన్నాడంట. ఇంకేం కొన్నావు నువ్వు? Yeah, he got the shoes. And what else you got, baby? You got a necklace. I got a flower necklace. Flower necklace కొనింది. నువ్వేం కొన్నావు? Flower కొన్నాడు ఈ బాబు కూడా. headband పెట్టుకుంటుంది. నువ్వేం పెట్టుకుంటావు ఈ బాబు? నువ్వేం పెట్టుకుంటావు? head మీద crown or headband. Maybe he'll just put a flower on his head. We are excited for the prom. Cookies. Okay, she's excited for the cookies. ఈ క్లిప్స్ అన్నీ ఐరా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్వి. ఆ రోజు నేను మాటనైతే బాగా టెన్షన్ పడినాము. ఆబ్వియస్లీ ఎవరికైనా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే కొంచెం నర్వస్నెస్ ఉంటుంది కదా పిల్లలకి. ఎట్లుంటుందో వాళ్ళు అడ్జస్ట్ అవుతారో లేదో. దట్టు దిస్ ఇస్ అ డిఫరెంట్ కంట్రీ. ఈ కంట్రీలో మేము ఎప్పుడు స్కూల్కి పోలేదు. సో స్కూల్ సిస్టమ్ ఎట్లుంటుంది, టీచర్స్ ఎట్లుంటారు, వీ ఓన్లీ డోంట్ నో ఎనీథింగ్. మేము కూడా అన్ని ఫస్ట్ టైం నేర్చుకుంటూ ఉన్నాము. బట్ చాలా స్మూత్గా జరిగింది. అఫ్కోర్స్ 3 hours ఉంటుంది ప్రీకే. ఇట్స్ జస్ట్ ట్రైలర్. నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు స్కూల్ ఇయర్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా అయిపోయింది కూడా అర్థం కాలేదు. అంత ఫాస్ట్గా అయిపోయింది. డైలీ స్కూల్కి పోయేటప్పుడు ఇది ఒక రిచువల్. మమ్మీతో, బెస్టీతో వీడియో కాల్, అంటే మా చెల్లితో వీడియో కాల్ మాట్లాడుతుంది ఐరా. అండ్ వాళ్ళకి తను ఏం వేసుకుంది, అవుట్ఫిట్స్ అవన్నీ చూపిస్తుంది అనమాట. అదొక రిచువల్. with Martin, with daddy, with my little shoes. I'm sorry, Irama. You have to dance with daddy. Ira, tell her like this. యూజువలీ వేరే స్కూల్స్లో ప్రీకేకి కూడా గ్రాడ్ వాక్ ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ డ్రెస్సెస్ వేసుకొని ఆ టోపీలు వేసుకొని చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు. బట్ సాడ్లీ ఐరా వాళ్ళ స్కూల్లో లేదు. నేను చాలా డిసప్పాయింట్ అయినా, బికాజ్ ఐ రియలీ వాంటెడ్ టు సీ హర్ ఇన్ దట్ క్యూట్ గ్రాడ్యుయేషన్ అవుట్ఫిట్. బట్ ప్రామ్ ఉండింది. ఈ డ్రెస్ స్పెషల్గా ప్రామ్ కోసమనే కొనుక్కుంది. తనే ఇష్టంగా తీసుకుంది. అండ్ ప్రామ్ అంటే బేసికలీ నన్ను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది అడిగినారు ప్రామ్ అంటే ఏంటి అని. ఇక్కడ ట్రెడిషన్ అది లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్. యూజువలీ హై స్కూల్ వాళ్ళకి చేస్తారు. లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్ పిల్లలందరూ ఇట్లా మంచిగా ఫ్యాన్సియెస్ట్ డ్రెస్సెస్లో రెడీ అయిపోయి ఒక పార్టీ లాగా చేసుకుంటారు. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట ప్రామ్కి పోవడం, ప్రామ్ అనేది ఇక్కడ. సో ప్రీకే వాళ్ళకు కూడా ప్రామ్ పెడుతున్నారు. సో వీళ్ళందరూ బాగా ఎగ్జైటెడ్గా, పిల్లలందరూ ఇట్లా కొత్త డ్రెస్సెస్ కొనుక్కొని మంచిగా రెడీ అయ్యి దే ఆర్ వెరీ ఎగ్జైటెడ్. అండ్ పేరెంట్స్ కూడా పోవచ్చు. బట్ సిబ్లింగ్స్ అలౌడ్ కాదు కాబట్టి నేను ఎంతో ఇంట్లోనే ఉందాం అనుకున్నాను. బాయ్ బాబు. ఓవర్ యాక్షన్ చేయకండి ఇద్దరు. సో ఇక్కడ ప్రామ్ వీడియో కర్టసీ అంతా క్రెడిట్ గోస్ టు మార్టిన్. చాలా కష్టపడి తీసినాడు. అస్సలు వ్లాగ్స్కి క్లిప్స్ తీయమంటే ఎప్పుడు తీయడు, నన్ను కూడా తీయడు. అట్లాంటిది చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ మాత్రమే తీసినాడంటే అది జస్ట్ ఐరా కోసమే. హీ జస్ట్ వాంటెడ్ ఆల్ దిస్ ఫర్ మెమరీస్. సో ఎస్, క్రెడిట్ గోస్ టు హిమ్. ఇక్కడంతా బాగా రెడీ చేస్తున్నారు. అండ్ పిల్లల్ని వాళ్ళు ఏమవుతారు ఫ్యూచర్లో అవన్నీ అడిగి వాళ్ళు ఇట్లా ఫ్యాషన్ వాక్ చేస్తుంటే వాళ్ళకి అది అనౌన్స్ చేస్తున్నారు అనమాట. లైక్ సో అండ్ సో కిడ్ వాంట్స్ టు బీ ఎ సూపర్ మ్యాన్ వెన్ హీ గ్రోస్ అప్ అని. అట్లా ఇట్ వాజ్ సో ఫన్. అండ్ కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారంట. బేసికలీ ఐరా వాళ్ళ టీచర్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆల్ దీస్ ఆర్ కోవిడ్ బేబీస్ కదా. ఐరా క్లాస్మేట్స్ అందరూ దే వర్ బోర్న్ డ్యూరింగ్ 2020 టైం కాబట్టి కోవిడ్ బేబీస్ అంటారు. పీక్ కోవిడ్ టైంలో పుట్టినారు. షీ వాజ్ సేయింగ్ అంట దే ఆర్ లైక్ లిటరలీ వారియర్స్ అని. ఐ టోటలీ అగ్రీ విత్ దట్. బికాస్ గ్రాండ్ పేరెంట్స్ని కలవకుండా, రిలేటివ్స్ని కలవకుండా, క్వారంటైన్లో ఉంటూ, బయటికి పోకుండా, ప్లే గ్రౌండ్స్ లేవు, ఏం లేవు, నో సోషలైజింగ్ ఎట్ ఆల్. కిడ్స్కి అది చాలా ట్రామాటిక్గా ఉంటుంది కదా. దే గాట్ త్రూ దాట్, దే గాట్ త్రూ కోవిడ్. సో ఎస్, దే ఆర్ వారియర్స్ అనే చెప్పుకోవాలి. క్లాస్లో ఓన్లీ 15 స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అందరూ బాగా క్లోజ్ అయిపోయినారు పిల్లలందరూ. అండ్ ఈవెన్ టీచర్స్తో కూడా ఐరా బాగా అటాచ్ అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు హాలిడేస్లో కూడా డైలీ తను ఏది చేసినా కూడా ఫొటోస్ తీయమంటుంది నన్ను. ఫొటోస్ తీసి కెన్ యూ సెండ్ ఇట్ టు మై టీచర్ ఆర్ కెన్ యూ సెండ్ ఇట్ టు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు చెప్పి కెన్ యూ సెండ్ ఇట్ టు దెమ్ అని అట్లా అడుగుతుంటుంది. షీఈస్ మిస్సింగ్ దెమ్ అ లాట్. ఏదైనా ప్లే డేట్స్ అట్లా అరేంజ్ చేయొచ్చేమో చూద్దామని అనుకున్నాం మేము. ఈ క్యూట్ క్రౌన్ చేసింది వాళ్ళ డాడీ కోసం అని.
ఇంటికి వచ్చినాక మార్టిన్ నాకు అన్ని ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని చాలా ప్రౌడ్గా చూపిస్తున్నాడు. ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఐరా ఇది చేసింది, అది చేసింది అని. అప్పుడే స్కూల్ ఇయర్ అయిపోయింది. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఆల్సో నాకు ఒక చిన్న అచీవ్మెంట్, నేను డ్రైవింగ్ నేర్చుకుంది ఐరా కోసం, ఐరా స్కూల్ కోసం. కాబట్టి 1 అకాడమిక్ ఇయర్ నేను నా డ్రైవింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, టచ్ వుడ్, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో నేను దానికి కూడా కొంచెం హ్యాపీ అండ్ లిటిల్ బిట్ ప్రౌడ్. నాకంత భయం ఉన్నా కూడా నేర్చుకున్నా అని. వన్ వర్స్ట్ థింగ్ ఏంటంటే నాకు ఈ వీక్ అంతా హెల్త్ బాగలేదు, అసలు వర్స్ట్గా ఉండింది. ఎస్పెషలీ లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే లిటరలీ నేను 2 minutes కూడా నిలబడలేకపోతున్నా, అంత వర్స్ట్గా ఉండింది. ముందు రోజు 2 days మార్టిన్ ఆఫ్ తీసుకున్నాడు బికాజ్ ఐరాక్ ప్రామ్ ఉన్నింది అండ్ నాకు హెల్త్ బాగలేదు కాబట్టి తను ఆఫ్ తీసుకోవడం, ఇంటికి తొందరగా వస్తడం అట్లా చేస్తున్నాడు. ఇంకా ఈరోజు మాత్రం తనకి ఆఫీస్లో కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్స్ అస్సలు మిస్ కాలేని ఉన్నాయి. ఇంకా సో తను కూడా పోవాల్సి వచ్చింది. నేనేమో అస్సలు నిలబడలేకపోతున్నా, అస్సలు హెల్త్ బాగలేదు. దానికి తోడు ఈయన్కి కూడా బాగలేదు కాబట్టి వాడు కొంచెం క్లింగీగా, వాడు కొంచెం ఇట్లా అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ చేస్తున్నాడు బికాస్ హీఈస్ ఆల్సో నాట్ వెల్ పాపం. బట్ సో అదే నా లాస్ట్ డే అంటే ఏదైనా కొంచెం స్పెషల్గా చేద్దాం అనుకున్నా. యూ వోంట్ బిలీవ్, నేను లిటరల్లీ ఒక్క ఫోటో కూడా తీయలేదు ఐరాని లాస్ట్ డే రోజు. ఐ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్. ఏదైనా స్పెషల్గా చేసింటే బాగుండు, అట్లీస్ట్ తన ఫేవరెట్ ఫుడ్ చేసింటే బాగుండు అనిపించింది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఏం చేయలేము. ఇక్కడ స్కూల్కి రెడీ అయినాక వీళ్ళిద్దరు కూర్చొని స్టోరీ బుక్స్ చదువుకుంటున్నారు. ఇది కూడా డైలీ ఒక రిచువల్ అనమాట. రోజు పొద్దున్న స్కూల్కి రెడీ అయినాక ఇంకా బయలుదేరడానికి టైం ఉంటుంది కాబట్టి కూర్చొని స్టోరీ బుక్స్ చదువుకుంటారు ఇద్దరు. అయినా ఏం షూస్ వేసుకుంటున్నావు? బ్లాక్ షూస్ వేసుకుంటావా? నాట్ పింక్? ఐ థాట్ యూ లైక్ పింక్ షూస్. అక్కడ డ్రాప్ చేద్దాం రా స్కూల్లో. అక్కడ డ్రాప్ చేద్దాం రా స్కూల్లో. ఏం చేస్తున్నావు అక్కడదా? బాయ్ ఐరా తల్లి. I have a kitty water bottle. You do? So cute. లాస్ట్ డే రోజు స్కూల్. నాకు స్కూల్ ఇయర్ అంతా ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఉండేది బికాజ్ నాకు డైలీ 4-5 hours ఈ స్కూల్తోనే అయిపోయేది. ఐరా స్కూల్కి పోవడం ఏమో కానీ డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం. తనది టైమింగ్స్ కూడా ఆడ్ టైమింగ్స్ 12 to 3 ఉండేది. సో తనని 12కి డ్రాప్ చేసి ఇంటికి వచ్చరికి 12:20 అట్లా అయ్యేది. మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ బయలుదేరాలి బికాజ్ స్కూల్ దగ్గర చాలా పెద్ద లైన్ ఉంటుంది, ఒక 1 hour వెయిట్ చేయాలి అక్కడ లైన్లో. సో అందుకని ముందు బయలుదేరేదాన్ని. సో మొత్తం నా ఆల్మోస్ట్ హాఫ్ డే అంతా దీంతోనే పోయేది. సో నాకు వేరే ఏం చేసుకోవడానికి ఉండేది కాదు. సో ఆ చిన్న ఫ్రస్ట్రేషన్ ఉండేది. కానీ ఈరోజు మాత్రం ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ సాడ్, ఇంకా ఇది ఈరోజు లాస్ట్ కదా అని. బికాజ్ నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్లో ఉంటుందో లేదో వీ హ్యావ్ నో ఐడియా. ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు, ఇంటి దగ్గర ఉన్న స్కూల్స్కి పంపించాలనా, వీటికి పంపించాలనా అని. డైలీ ఇట్లా ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాలన్నమాట. ఒక 45 minutes అన్న వెయిట్ ఉంటుంది. నేను 3 o'clockకి పికప్ టైం అంటే ఇంటి దగ్గర 2:10 ఆ టైం బయలుదేరుతా. సో 1 hour ఇక్కడ ఇట్లా వెయిటింగ్లోనే అవుతుంది. మళ్ళీ ఇంటికి పోయేసరికి 3:30 అవుతుంది. ఈరోజు ఐరా ఫేవరెట్ స్నాక్ తీసుకొచ్చిన ఆల్మండ్ ఫ్లవర్ కుకీస్. లాస్ట్ డే కదా అని చెప్పి యూజువల్లీ ఫ్రూట్స్ తీసుకొస్తా, బట్ తను ఎప్పుడు అడుగుతుంది కుకీస్ తీసుకురావచ్చు కదా మమ్మీ అని. సో ఐ థాట్ ఓకే ఫైన్, లాస్ట్ డే కదా, లెట్స్ ట్రీట్ హర్ అని. సో పికప్ టైం అయింది, లెట్స్ గో పిక్ హర్ అప్. మళ్ళీ పికప్ చేసుకుంటా ఐరాని స్కూల్ నుంచి. బట్ ఈ ఏజ్లో ఇట్స్ డిఫరెంట్ కదా. స్కూల్కి పోయేటప్పుడు చాలా ఫుల్ ఎక్సైటెడ్గా అవుతుంది, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే ఎక్సైట్మెంట్తో వస్తుంది. షిల్ కమ్ అండ్ షిల్ టెల్ మీ ఆల్ ద స్టోరీస్ దట్ హ్యాపెండ్ ఇన్ స్కూల్. ఏమేమి డ్రాయింగ్ వేసిందో అవన్నీ చూపిస్తుంది. ఇట్స్ వెరీ స్పెషల్. ఐరా వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. షీ ఈస్ గోనా మిస్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I got you your favorite snack. So that was the last day of Ira's preschool. నెక్స్ట్ ఇయర్ నుంచి కిండర్గార్టెన్. ఐ హ్యావ్ నో ఐడియా తను అంత పొద్దున్నే ఎట్లా లేస్తుందని. ఇక్కడ స్కూల్స్ చాలా తొందరగా స్టార్ట్ అవుతాయి అంట కదా, 7:30కే. ఐ హ్యావ్ నో ఐడియా బికాస్ తను 10 o'clockకి లేస్తుంది నార్మల్గా అయితే. ఇప్పుడు స్కూల్ ఇక్కడ 12 గంటలకు కాబట్టి పొద్దున 10కి అట్లా లేసి స్లోగా స్టార్ట్ అవుతుంది రెడీ కావడం. నెక్స్ట్ ఇయర్ నుంచి 7:30కి అంటే అది కూడా ఈ చలిలో, ఇక్కడ చలిలో అసలు ఎట్లా పోతారబ్బా పిల్లలు అనిపిస్తుంది. బట్ సీ నెక్స్ట్ ఇయర్, ఐ మీన్ 2 months ఇంకా టైం ఉంది కాబట్టి 2 months తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. ప్రస్తుతం అయితే సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయాల్సిన టైం. సో ఐ థాట్ ఈ 2 months అయితే తనతో మంచిగా టైం స్పెండ్ చేయాలి, సమ్మర్ బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. సో లెట్స్ సీ హౌ దట్ గోస్. అండ్ ఇక్కడ షాపింగ్కి వచ్చినాము నెక్స్ట్ డే ఇద్దరిని తీసుకొని. వీళ్ళకి ఈ మధ్య ఇది ఒక మంచి టైం పాస్ అయిపోయింది. షాపింగ్కి వస్తారు, ఆ బుడ్డి కార్డ్స్ ఉంటాయి పిల్లలు షాపింగ్ చేసుకునేవి, ఆ కార్డ్స్ తీసుకుంటారు, ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు.
అండ్ యూ ఓంట్ బిలీవ్ వాళ్ళకి తెలుసు కూడా రెగ్యులర్గా ఏం తీసుకుంటాం గ్రాసరీస్ అని కూడా తెలుసు. ఈవెన్ ఈయనకి కూడా ఈ మధ్య అర్థమవుతున్నాయి చిన్నగా ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అని. సో వాడే ఆ ఫ్రూట్స్ దగ్గర పోయి ఆ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇట్ ఈస్ సో క్యూట్ టు వాచ్ హిమ్ డూ దాట్. అఫ్ కోర్స్ అక్కడ కూడా ఇది నా కార్ట్లో పెట్టు లేదంటే నీ కార్ట్లో పెట్టుకొని అట్లా కూడా కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎక్కడైనా కొట్టుకోవడం అయితే కామన్. ఓమా భయపించినారా నిన్ను? షాపింగ్ అయిపోతే అందరూ గ్రాసరీస్ తీసుకొని కార్ట్స్ పెట్టిపోతారు. కానీ మా ఈ బాబు మాత్రం షాపింగ్ కార్ట్ కూడా తీసుకుపోదామని ట్రై చేసే టైప్. సో అందుకని అది తీసుకొని పారిపోతున్నాడు. ఇంకా నేను వాడి వెనక ఉరుకుతున్నా, షాపింగ్ కార్ట్ తీసుకుపోకూడదుగా, మనం ఈయనే పెట్టాలి అది అని. ఛాన్సే పారిపోవడానికి ట్రై చేసినాడు కానీ ఫైనల్లీ పట్టుకున్నా నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐరా లాస్ట్ డే ఆఫ్ ప్రీ స్కూల్ వ్లాగ్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.